నందిత, ఎవరమ్మా? ఆంటీ, నేను సుప్రియని. లోపలికి రా సుప్రియ, గుమ్మం దగ్గర నుంచి పిలుస్తున్నావెందుకు? అది నందిత ఉందా లేదా చెప్పండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అంత అర్జెంట్ ఏంటో ఉందిలే. అప్పుడే నందిత తన గదిలో నుండి బయటికి వచ్చింది. సుప్రియ, ఏమైందే? ఎందుకు చెమటలు పడుతున్నాయి నీకు? రా లోపలికి. నేను లోపలికి రావడం కాదు, నువ్వే బయటికి రా అంటూ నందు చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోయింది సుప్రియ. అమ్మా నందు, జాగ్రత్త అంటూ వెనక నుంచి కేకలు పెట్టింది ఆమె తల్లి. ఏమైందే? ఎందుకు లాక్కొస్తున్నావు? ఇంకో 10 నిమిషాల్లో మన రిజల్ట్స్ వచ్చేస్తాయే, మర్చిపోయావా? అవును కదా, కాలేజ్ ఫస్ట్ వస్తానని నువ్వు, నీ తర్వాత ప్లేస్ నాదేనని నేను తొడలు కొట్టిన రేంజ్లో ఛాలెంజ్ చేశాం కదా, క్లాస్లో అందరి ముందు, అది కూడా. టెన్షన్గా ఉంది. టెన్షన్ పడితే మాత్రం వచ్చే రిజల్ట్ మారిపోతుందా? ఒకవేళ మనకి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో రాకపోతే? అప్పటి ప్లాన్ అప్పుడు ఉంటుందిలే, నువ్వు పద అంటూ ఇద్దరు కంప్యూటర్ సెంటర్కి బయలుదేరారు. అప్పుడే వాళ్ళకి రాజు అనే ఓ అబ్బాయి ఎదురయ్యాడు. ఏరా రాజు, రిజల్ట్స్ వచ్చాయిగా, చూసుకున్నావా అంది సుప్రియ. చూశాను. మీరెక్కడికి వెళ్తున్నారు? మేం కూడా అందుకే వెళ్తున్నాం. అక్కర్లేదు, నేను చూశాను. చూసావా? అవును. నందిత, నువ్వు కాలేజ్ ఫస్ట్ వచ్చావు అంటూ రాజు చెప్పడంతో నందిత చాలా సంతోషించింది. అయితే సెకండ్ నేనేనా అంది సుప్రియ. లేదు, సెకండ్ ప్లేస్ నాకు వచ్చింది అన్నాడు రాజు. మరి నాకే ప్లేస్ వచ్చింది? క్లాస్లో లాస్ట్ ప్లేస్ వచ్చిందా? థర్డ్ ప్లేస్ వచ్చిందిలే, ఏడవకు. నాకంటే 1 మార్కే తక్కువ వచ్చింది నీకు. సచ్చినోడా. ఏ, 1 మార్కుకి ఆన్సర్ రాయకపోతే చచ్చిపోతావా? ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడిగితే ఏం చెప్పాలో ఏమో అంటూ విసురుగా వెళ్ళిపోయింది సుప్రియ. సుప్రియ, ఆగవే అంటూ నందిత ఎంత పిలిచినా ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. రాజు నందితతో కంగ్రాట్స్ నందు అని చెప్పాడు. ఆమె థ్యాంక్స్ అంటూ అక్కడి నుంచి కదిలింది. అతను ఆమెను ఆపి, నీతో కొంచెం మాట్లాడాలి నందిత. ఏంటి? నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడో చెప్దామనుకున్నాను, కానీ కాలేజ్ ఫస్ట్ రావాలని నువ్వు అనుకుంటున్నావని నాకు తెలుసు. నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఇప్పటిదాకా ఆగాను. ఏంటి? ఒక్కసారి మార్కులు మంచిగా పడ్డాయని, కాలేజ్కి సెకండ్ వచ్చావని ధైర్యం వచ్చేసిందా? అదేంటి నందు అలా అంటావు? నందు కాదు, నందిత అని పిలువు. నా బెడ్రూమ్ అంతా కూడా ఉండదు, మీ మొత్తం ఇల్లు. మా స్టేటస్ ఏంటి, మీ స్టేటస్ ఏంటి? లవ్ అంట. నువ్వు నీ రేంజ్కి తగ్గ అమ్మాయిని చూసి లవ్ చెయ్యి. ఈ నందిత అందానికి అంతస్తుకి నువ్వు ఏ రకంగా సరిపోవు. నాకు ప్రపోజ్ చేసినట్టు కూడా ఎవరి ముందు చెప్పకు, అది కూడా నాకు ప్రెస్టేజ్ ప్రాబ్లం అయిపోతుంది అని పొగరుగా సమాధానం చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాస్త దూరంలో నిలబడి వాళ్ళ మాటలు విన్న సుధాకర్ రాజు దగ్గరకొచ్చి, చూసావారా దానికి ఎంత పొగరో? వాళ్ళయ్య తిండి పెట్టి పెంచుతున్నాడో డబ్బు పెట్టి పెంచుతున్నాడో దీన్ని. ఇలాంటి డబ్బు పిచ్చున్న వాళ్లతో స్నేహం కూడా ప్రమాదమేరా. నువ్వేమో పోయి దాన్ని ప్రేమించావు. రాజు అంతకు మించి తన గొంతులో ఉన్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. తన స్నేహితుడి భుజాల మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏమైందిరా? అది నో చెప్పిందని ఏడుస్తున్నావా? కనీసం ఆలోచిస్తుందని ఆశపడ్డాన్రా. నందిత లేకపోతే, తను కనబడకపోతే నాకు ఒక్కరోజు కూడా గడవదు. అలాంటిది తన జీవితంలోకి నన్ను శాశ్వతంగా రావద్దని చెప్తుంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. రే పిచ్చోడా, అది నిన్ను అవమానించిపోయిందిరా. నీకది కనబడ్డం లేదు, దూరం అయిపోతుందేమో అని ఏడుస్తున్నావా? అలాంటి వాళ్ళు జీవితంలో ఉంటే రోజు నరకం చూపిస్తారా? అయినా నువ్వు ఇంత కష్టపడి మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేసింది ఎందుకు? మంచి ఉద్యోగం వస్తే మీ అమ్మని చెల్లిని బాగా చూసుకోవాలనే కదా. నువ్వు ఇలా నందిత కోసం ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు చెప్పు? నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి రాజు. రాజు తన కన్నీరు తుడుచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత 1 సంవత్సరం గడిచిపోయింది. నందితకి ఆమె తండ్రి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. ఆ రోజు ఆమెకు అప్పగింతలు జరుగుతున్నాయి. నాకు భయం వేస్తుందమ్మా, మీరు లేకుండా నేను ఎప్పుడూ ఉండలేదు అంటూ తల్లితో మాట్లాడుతుందామె. అంతలో ఆమె తండ్రి వచ్చాడు ఆమె దగ్గరికి. భయపడాల్సిన అవసరం ఏం లేదు తల్లి. కాదు నాన్న, వాళ్ళు నాతో చాకిరీ చేయించుకుంటారేమో. నేను ఎప్పుడైనా ఇంట్లో పనులు చేశానా? నాకు అవన్నీ తెలీదా చెప్పు? వాళ్ళకి మనకున్నన్ని ఆస్తిపాస్తులు లేకపోయినా ఆ అబ్బాయికే ఎందుకు ఇచ్చి చేస్తున్నానో తెలుసా? వాళ్ళ అమ్మా నాన్నలు పల్లెటూరులోనే ఉంటారు. నువ్వు అబ్బాయితో సిటీ వెళ్ళిపోవచ్చు. అక్కడ మీకోసం నేను ఒక మంచి ఫ్లాట్ కూడా కొనిపెట్టాను. అందులోనే ఉండొచ్చు.
పైగా అతనికి నెలకి 70,000 జీతం వస్తుంది. అందులో 10,000 పడేసి పని మనిషిని పెట్టుకుంటాడు. నువ్వు నీ భర్తకి నీకు వండుకుంటే సరిపోతుంది. నీకే కష్టం వచ్చినా నేను వెంటనే వచ్చేస్తానుగా. అన్ని సదుపాయాలు సౌకర్యాలు నేనందిస్తాను. ఈ నాన్నుండగా నీకెందుకు భయం? సరేనా? అలాగే నాన్న. అలా కూతురికి ధైర్యం చెప్పి పంపించాడు ఆమె తండ్రి. ఆ తర్వాత 4 రోజుల్లోనే ఆమె తండ్రి కొనిచ్చిన ఫ్లాట్లో నందిత, ఆమె భర్త ధనుష్ వాళ్ళ కొత్త కాపురం మొదలుపెట్టారు. ఈ ఫ్లాట్ బాగుంది కదా అండి? మీ నాన్న కొనిచ్చాడు. నీకు బాగానే ఉంటుంది. అంటే మీకు నచ్చలేదా? నాకు మీ నాన్న టేస్ట్ బాగా నచ్చుతుంది. అదేమిటి? మీ నాన్నకి అన్నిటికంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం కదా. నువ్వు నాకు నచ్చావు కదా, అందుకు. చాలండి. అవునందు, మీరు బాగా డబ్బున్న వాళ్ళు కదా. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాతో పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు నువ్వు? ముందు నాకు కూడా వద్దనే అనిపించింది. 2 డిఫరెంట్ స్టైల్స్లో పెరిగిన వ్యక్తులు పెళ్లి చేసుకుంటే వర్కౌట్ అవ్వదేమో అనుకున్నాను. కానీ నాన్న చెప్పిన దానికి నేను కన్విన్స్ అయ్యాను. ఏం చెప్పాడేంటి మా మామగారు? నువ్వు మీ ఆయనకి వండి పెట్టడం తప్ప ఏ పని చేయక్కర్లేదు. మీరిద్దరే సిటీలో ఉండొచ్చు. పైగా ఏదైనా అవసరం ఉన్నా చూసుకోవడానికి నేనున్నాను కదా అన్నారు. అబ్బో, గొప్పేలే. కూతుర్ని కష్టపెట్టని అల్లుడు కావాలని నన్ను ఏరికోరి తెచ్చాడన్నమాట. అవును, అంతే కదా మరి. నా పేరు నందితా రాణి. బ్రతికినంత కాలం రాణిలాగే బ్రతకాలి. నేను కూడా నిన్ను రాణిలాగే చూసుకుంటాను నందు. నాకు చాలా ఇష్టం నువ్వంటే. పెళ్లి చూపుల్లో నిన్ను చూడగానే ఆ పెళ్లి సంబంధం ఖాయమైపోవాలని 100 దేవుళ్ళకి మొక్కుకున్నాను. పెళ్లి జరిగే వరకు నాకు భయమే. మీ స్థాయి వేరు, మా స్థాయి వేరని ఎవరైనా పుల్లలు పెట్టి పెళ్లి చెడగొట్టి నిన్ను నాకు కాకుండా చేస్తారేమోనని. దేవుడి దయ వల్ల అలాంటిదేం జరగలేదు కదండి. మనిద్దరం ఇలాగే ఎప్పటికీ సంతోషంగా ఉంటే అంతే చాలు. నా కోరిక కూడా అదే రాణిగారు. తమరిక్కడే కూర్చోండి, నేను కాఫీ పెట్టి తీసుకొచ్చిస్తాను. అయ్యో వద్దులేండి, నాకు కాఫీ పెట్టడం వచ్చు, నేనే తెస్తాను అంటూ నందిత వెళ్ళి కాఫీ తయారు చేసి తీసుకొచ్చి భర్తకిస్తుంది. అలా వాళ్ళిద్దరూ సరదాగా సంతోషంగా జీవితం మొదలుపెట్టారు. ఒక 3 నెలల వరకు బాగానే సాగింది. పెద్దగా కష్టపడే అవసరం లేకుండా భర్తతో కలిసి ఆనందంగా జీవితం గడిచిపోవడం నందితకి బాగా నచ్చింది. ఒకరోజు ధనుష్ పనిచేస్తున్న ఆఫీసులో కొత్త ఎండి వస్తున్నారని హడావిడి జరుగుతోంది. ఎవర్రా కొత్త బాసు? మనవాళ్ళు ఇంత హడావిడి చేస్తున్నారేంటి? ఏమో, ఎవరో లేడీ బాస్ అంట. ఈ ఆడవాళ్లతో ఇంట్లోనే చేస్తున్నాం. ఇక ఆఫీసులో కూడా వీళ్ళదే పెత్తనం అయితే ప్రాణం తోడేస్తారు అన్నాడు అతని స్నేహితుడు. అప్పుడే అక్కడికి 25 ఏళ్ల ఓ అందమైన అమ్మాయి వచ్చింది. ఆమె ఆ ఆఫీస్కి వచ్చిన కొత్త ఎండి నీలవేణి. ఆమెను చూసి అందరూ వెల్కమ్ చెప్పడం మొదలుపెట్టారు. ధనుష్ మాత్రం తననెక్కడో చూశానని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ అరగంట తర్వాత ఆఫీస్ స్టాఫ్ అందరినీ మీటింగ్ హాల్లోకి పిలిచారు. అక్కడ నీలవేణి ధనుష్ని గమనిస్తుంది. మీటింగ్ అయిపోయాక అతన్ని తన క్యాబిన్కి పిలుస్తుంది. మేడం, మీరు నన్ను పిలిచారా? నీకు నేను అంత కొత్తగా కనిపిస్తున్నానా? అలా అంటారేంటి మేడం? మేడం ఏంటి, నన్ను గుర్తుపట్టట్లేదా? నేను మారిపోయానా, నువ్వు మర్చిపోయావా? నేను నీలోని, మనం ఇంటర్లో కలిసి చదువుకున్నాం కదా. అవును, మీరు వచ్చినప్పటి నుండి ఎక్కడో చూశానని ఆలోచిస్తూనే ఉన్నాను. చాలా మారిపోయావు నీలు. అప్పట్లో ఇలా ఉండేదానివి కాదు. నువ్వు కూడా మారావు, కానీ నేను గుర్తుపట్టాను కదా. అవును, నువ్వు ఈ ఆఫీస్కి ఎండి ఏంటి? ఏ అవ్వకూడదా? చైర్మన్ గారు మా మావయ్యే కదా. మావయ్య అంటే మీ హస్బెండ్కి ఫాదరా? ఎహే, నాకు పెళ్లి కాలేదు. అతను మా మేనమామ. చాలా టాలెంటెడ్ పర్సన్. మనం ఇంటర్ చదువుతున్నప్పుడే యుఎస్లో మంచి జాబ్ సంపాదించాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ కంపెనీ గురించి ఐడియాస్ ప్రపోజ్ చేశాడు. కాలం కలిసి వచ్చింది, కంపెనీ బాగా రన్ అయింది. సడన్గా కోటీశ్వరుడైపోయాడు. తనని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన ప్రోత్సాహంతోనే యుఎస్ వెళ్ళి చదువుకున్నాను. అలాగా? హా, తనకి వారసులు ఎవరూ లేరులే, అందుకే ఈ సీట్ నాకు దక్కింది. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అప్పట్లో నీకు బాగా డబ్బు పిచ్చుండేది కదా. కాలేజీలో అమ్మాయిలు ఎవరెవరు రిచ్ అని తెలుసుకుని వాళ్ళ వెంట పడేవాడివి కదా. అది నీలు. భయపడకు, నేనెవ్వరికీ చెప్పను. నేను ప్రేమించిన వాడి గురించి నేనందరికీ చెడుగా ఎందుకు చెప్తాను? అప్పట్లో నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్తే ఎంత చీప్గా చూసావు నన్ను. ఇప్పటికైనా బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని శబదం కూడా చేసావుగా. చేసుకున్నావా?
హా, మా వైఫ్ వాళ్ళు కొంచెం రిచ్చే. వాళ్ళ నాన్నగారి గురించి తెలుసుకొని అతని ముందు నా ప్రస్తావన వచ్చేలా చేసి నన్ను నమ్మి పిల్లనిచ్చేంత దూరం తీసుకొచ్చాను. ఇదంతా ఎవరికీ తెలియదులే. అదృష్టం కొద్దీ మా పెళ్లి జరిగిందని నా భార్య నమ్ముతుంది. అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు అప్పుడే? అదేంటి? నీకు అర్థమవుతుందా? ఒకసారి ఒక అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందంటే వాడు మంచోడైనా చెడ్డోడైనా వాడే కావాలనుకుంటుంది. నేను కూడా దానికి అతీతం ఏమీ కాదు. నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చాక నాకు ఫస్ట్ నువ్వే గుర్తొచ్చావు. ఇప్పుడు నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నానని చెప్తే ఖచ్చితంగా నా ప్రేమను ఒప్పుకుంటావనిపించింది. నీకోసం వెతకడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈలోగా ఇక్కడ కనబడ్డావు. పైగా పెళ్లి చేసుకున్నానని సాడ్ న్యూస్ చెప్పావు. నీలవేణి అలా మాట్లాడేసరికి ధనుష్ ఆలోచనలో పడ్డాడు. నేను తర్వాత వచ్చి కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు అతని ఇంటికి వెళ్ళిన తర్వాత రోజులాగే నందిత హడావిడి చేస్తూ గలగలా మాట్లాడుతూ ఉంది. కానీ అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏమైందండి మీకు? ఈరోజేదో దయ్యం పట్టినట్టు అలా మౌనంగా ఉన్నారేంటి? నా మాటలేమైనా వింటున్నారా లేదా? నందు, నువ్వు కాలేజీలో ఎవరినైనా లవ్ చేసావా? ఇప్పుడు ఈ పిచ్చి డౌట్ ఎందుకు వచ్చింది? ఏం లేదులే, నేనెవ్వరినీ లవ్ చేయలేదు. కానీ ఆ రాజుగాడికి నేనంటే చాలా ఇష్టం. నీ రేంజ్కి నేనెందుకురా అని వాడిని నోటికొచ్చినట్టు తిట్టి వాడు నా జోలికి రాకుండా చేశాను. అంటే నాది కూడా నీ రేంజ్ కాదు కదా. ఏదైనా తేడా వస్తే నన్ను కూడా అదే మాట అంటావు కదా. అవేం మాటలండి. మీరు నన్ను ఇంత సంతోషంగా చూసుకుంటున్నారు. ఇంతకంటే నాకేం కావాలి? ఏమో, నాకేం తెలుసు. ఎందుకిప్పుడు ఇలా వంకరగా మాట్లాడుతున్నారు? ఎందుకంత సీరియస్ అవుతావు? నేనేదో ఊరికే అన్నాను. అమ్మో, దీంతో డైరెక్ట్గా గొడవ పెట్టుకుంటే పని అవ్వదు. ముందు నీలవేణి వల్ల నాకేం కలిసి వస్తుందో అది ఆలోచించాలి అనుకున్నాడు అతను. మరుసటి రోజు నుంచి నీలుతో స్నేహం ఎక్కువైపోయింది. ఆఫీస్ పని కంటే ఆమెతో ముచ్చట్లే ఎక్కువయ్యాయి. ఇద్దరూ కలిసి క్యాంటీన్కి వెళ్ళడం, బయట షికార్లకు వెళ్ళడం చేసేవారు. ఆఫీస్ స్టాఫ్ అంతా గమనించినా ఎండీతో పెట్టుకునేంత ధైర్యం వాళ్ళకి లేదు. అలా కొద్ది రోజులు గడిచాక నీలు అతనితో, ఇప్పుడు ఏమంటావు ధనుష్? ఇలా ఊరికే మనం కలిసి తిరగడం వల్ల ఉపయోగం ఏంటి? నీ లైఫ్లో నీ భార్య ఉంది కదా. నేనేం తనని ఇష్టపడి చేసుకోలేదు. ఒక్కతే కూతురు, చాలా ఆస్తుంది, అందుకే చేసుకున్నాను. ఇప్పుడు ఎందుకు చేసుకున్నావని నేను అడగలేదు. మన విషయం ఏం చేద్దాం అంటున్నాను. ఏమో తెలియట్లేదు ధనుష్, నీకు అర్థం కావట్లేదు. మా మామయ్య సడన్గా ఇంత పెద్ద కంపెనీకి ఓనర్ అవ్వడం, అతనికి పిల్లలు పుట్టకపోవడం, నన్ను ఎండీ చేయడం, ఇవన్నీ ఎంతగా కలిసొచ్చాయి నాకు. వీటితో పాటు నేను ఇష్టపడిన నువ్వు కూడా ఉంటే నా లైఫ్ కంప్లీట్ అయిపోతుంది. మామయ్య తర్వాత కంపెనీ మొత్తం నా హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది. అంటే నువ్వు నాతో ఉంటే ఇదంతా నీదైపోతుంది. ఒక సాధారణ ఎంప్లాయీగా జీతం తీసుకున్న ఆఫీస్లోనే బాస్ లాగా పెత్తనం చేసే అదృష్టం వస్తుంది. దీనికంటే నీకు నీ భార్య, ఆమె ఆస్తి ఇవే ఎక్కువ? లేదంటే పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువైపోయిందా? అలా అనకు నీలు. నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడే నాకు నువ్వంటే ఇష్టం. కానీ చిన్నప్పటి నుండి పేదరికంలో బతికి ఆ జీవితం మీద విరక్తి పుట్టింది. అందుకే కనీసం డబ్బున్న వాళ్ళ కుటుంబానికి అల్లుడుగా వెళ్ళాలనుకున్నాను. ఆ కారణంతో నిన్ను రిజెక్ట్ చేశాను. కానీ కాలేజీలో నిన్ను మించి అందంగా ఉండేవాళ్ళు ఎవరు చెప్పు? అలాంటి నువ్వు ప్రపోజ్ చేస్తే నేనెంత సంతోషపడి ఉంటానో. ఇప్పుడు కూడా నేను నా జీవితంలోకి నిన్నెలా తెచ్చుకోవాలనే ఆలోచిస్తున్నాను. నిజంగానా? నువ్వు నా కోసం ఇంత ఆలోచిస్తున్నావని అనుకోలేదు ధనుష్. మరి ఇంకెందుకు లేటు? నీ వైఫ్కి విడాకులిచ్చేయి. ఇస్తాను, ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇస్తాను. ఆ సంభాషణ పూర్తయిన తర్వాత ధనుష్ ఇంటికి వెళ్ళాడు. కొద్ది రోజులు నందిత మీద అతి ప్రేమ కురిపించాడు. ఆమె సంతోషం రెట్టింపైపోయింది. భర్త తన కొంగు వదలడం లేదని ఎంతో మురిసిపోయింది. ఒకరోజు నందితకి విడాకులిస్తే నాకేం వస్తుంది? ఇప్పటికే మా మామ నా భార్య పేరు మీద చాలా ఆస్తులు రాశాడు. అవన్నీ దాంతోనే వెళ్ళిపోతాయి. అదే నందిత చచ్చిపోతే అవి తన పుట్టింటికి చెందవు, నాకే చెందుతాయి అని క్రూరంగా ఆలోచించాడు. ఆ మరుసటి రోజు కృష్ణాష్టమి. అందరూ గ్రౌండ్ ఫ్లోర్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ధనుష్ బయటికి వెళ్లే ముందు ఇల్లంతా ధూపం వేశాడు. తర్వాత గ్యాస్ పైప్ కొద్దిగా కట్ చేశాడు. తర్వాత ఏమీ తెలియనట్టు నందితతో, ఈరోజు ఆఫీస్లో 1 గంట మీటింగ్ ఉంది, అది పూర్తి చేసుకుని వచ్చేస్తాను. ఈలోగా నా కోసం గారెలు చేసి పెడతావా?
నీకు చేతులు నొప్పి పెడతాయి, అలసిపోతానంటే వద్దులే. ఊరుకోండి, మీరింత ఆశగా అడిగితే నేను చేయనా? వెళ్ళిరండి, నేను సిద్ధం చేస్తాను అని చెప్పి భర్తను పంపిస్తుందామె. అతను బయటికి వెళుతూ బయట గడియ పెట్టేస్తాడు. అదంతా తెలియని ఆమె కిచెన్లోకి వెళ్తుంది. పిండి సిద్ధం చేస్తున్నప్పుడు ఆమెకు కొద్ది కొద్దిగా గ్యాస్ వాసన వస్తుంది. ఆమె భయపడి చెక్ చేయగా గ్యాస్ లీక్ అవ్వడం గమనిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ డోర్ తెరుచుకోలేదు. ఆ వాసన ఎక్కువైపోయి ఆమెకు ఊపిరాడకుండా అవుతుంది. ధనుష్ తెలివిగా ఆమె ఫోన్ కూడా దాచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఊపిరందక అవస్థ పడుతున్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి డోర్ తీస్తాడు. అది చూసిన నందిత పరుగు పరుగున బయటకొస్తుంది. ఎదురుగా ఉన్నది రాజు. ఆమెకి అతన్ని పలకరించే పరిస్థితి కూడా లేదు. ఇంట్లో గ్యాస్ లీక్ అవుతున్న విషయం చెప్తుంది. అతను రెగ్యులేటర్ తీసేసి పక్కన పడేస్తాడు. ఆ తర్వాత ఆమెను తీసుకుని కిందికొచ్చేస్తాడు. ఏం ప్రమాదం జరగదా అంటూ అడిగిందామె. ఏం కాదు, డోర్స్ అన్ని తీసొచ్చాం కదా. అయినా గ్యాస్ లీక్ అయితే ఆఫ్ చేయొచ్చు కదా. ట్రై చేశాను, అయినా స్మెల్ వస్తూనే ఉంది. చంపడానికే చూశాడన్నమాట. ఎవరిని అంటున్నావు? ఇంకెవరిని? నా భర్త అని చెప్పుకుంటున్నావు కదా, వాడిని. ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్కి. ఇవాళ వాళ్ళ ఆఫీస్ సెలవు కదా. అవును, ఏదో పనుందని వెళ్ళాడు. పనుందని వెళ్ళలేదే పిచ్చి మొహమ, నిన్ను చంపేయడానికి ప్లాన్ చేశాడు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఆయన దేవుడు లాంటి మనిషి. నన్ను ఇంతవరకు ఒక్క మాట కూడా అనేరగడు. అలా నిన్ను నమ్మించాడు. గొర్రె కసాయివాడిని నమ్మినట్టు మీలాంటి వాళ్ళంతా అలాంటి వాళ్ళనే నమ్ముతారు. రాజు, నేను నీకు దక్కలేదనే కోపంతో నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టున్నావు. అసలు నువ్వెందుకు ఇక్కడున్నావు? అసలు మీ ఫ్లాట్ డోర్ ఎవరు వేశారని అడిగావా నువ్వు? ఏమో, నీ మొగుడే వేశాడు. ఇది 100% నిజం. ఆయనకంత అవసరం ఏంటి? అవసరం కాదు, డబ్బు పిచ్చి. నీకు విడాకులిస్తే నీ ఆస్తి నీ దగ్గరే ఉంటుందని చంపేద్దామని ఆలోచించినట్టున్నాడు. నాకేం అర్థం కావట్లేదు రాజు. ఒక్క నిమిషం అంటూ రాజు తన ఫోన్ తీసి ఆమెకు వీడియో చూపించాడు. అందులో ధనుష్, నీలవేణి మాట్లాడుకుంటున్న మాటలన్నీ ఉన్నాయి. అది చూసిన నందిత భయంతో వణికిపోయింది. అంటే ఆ అమ్మాయి కోసం నేను వదిలేయాలనుకున్నాడా? ఆ అమ్మాయి కోసం కాదు, ఆమె వల్ల కలిసొచ్చే ఆస్తి కోసం. ఆమెను పెళ్లి చేసుకుని అక్కడ హోదా అనుభవిస్తాడు. నువ్వు చచ్చిపోయాక నీ పేరు మీద ఉన్న ఆస్తుల్ని అనుభవిస్తాడు. ఇవన్నీ జరగాలని నిన్ను చంపడానికి ప్లాన్ చేశాడు. అదృష్టం ఏంటంటే నువ్వు స్టవ్ వెలిగించలేదు. నాకు గ్యాస్ వాసన తెలిసింది. సంతోషం, ఆ మాత్రమైనా తెలివితేటలున్నాయి నీకు. నువ్వు ఈ వీడియో ఎలా తీసావు? వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్న కాఫీ షాపు నాదే. డిగ్రీ అయిపోయాక లోన్ తీసుకొని అక్కడ నేను షాప్ పెట్టాను. ఆ తర్వాత నీకు పెళ్ళైపోయిందని తెలిసింది. మా వాళ్ళు నాకు నీ పెళ్లి ఫోటో కూడా పంపారు. అది చూసిన రోజు నేను ఎంత ఏడ్చానో నాకే తెలుసు. కానీ నువ్వు చెప్పినట్టు నీ జీవితంలోకి రాకూడదనుకున్నాను. షాప్ నడుపుకుంటూ అమ్మకి చెల్లికి తోడుగా నిలబడాన్ని నిర్ణయించుకున్నాను. ఈ మధ్య మీ ఆయన అప్పుడప్పుడు మా కాఫీ షాప్కి వస్తున్నాడు ఆ అమ్మాయితో. డౌట్ వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి దగ్గరికి వెళ్తే వాళ్ళు పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నారు. అందుకే ఈ వీడియో తీశాను. అడ్రస్ తెలుసుకుని ఈ విషయాలని నీకు చెప్పాలని ఇక్కడ దాకా వచ్చాను. బయట డోర్ వేసుంది. లోపల నుంచి నీ అరుపులు వినిపిస్తున్నాయి. ఇక్కడ కిందంతా పండగ హడావిడిలో ఉండడంతో నిన్నెవరీ గమనించరు అని అనుకున్నాడు. అందుకే ఇలా ప్లాన్ చేస్తుంటాడు. నువ్వు చెప్పిందంతా వింటుంటే నాకు భయం వేస్తుంది రాజు. ఇలాంటి వాణ్ణి నమ్మి ఇన్ని నెలలుగా నేను కలిసి బ్రతుకుతున్నానా? ఒకవేళ ఈరోజు నేను చచ్చిపోయి ఉంటే? నందు, అంత మాట అనకు. నాకు దక్కకపోయినా నువ్వు సుఖంగా బతకడమే నాకు ముఖ్యం. అలాంటిది నువ్వు చనిపోవడం గురించి నేను ఊహించుకోలేను. నువ్వు ఊపిరి తీసుకోవడానికి అవస్థపడుతూ ఇంట్లోంచి బయటికి వచ్చిన క్షణం నా గుండె ఆగిపోయినట్లయింది తెలుసా? నీకొక మంచి కుటుంబం ఉంది, వాళ్ళు నిన్ను చూసుకుంటారు. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. మీ నాన్నకి జరిగిందంతా చెప్పు. ఇప్పుడే వెళ్తాను. కానీ ఏంటి? నాకు తోడుగా రారాజు. భయం తగ్గడం లేదు. ఆమె పరిస్థితి అతని కళ్ళ వెంట నీళ్లు తెప్పించింది. నందిత చెయ్యి పట్టుకొని ఆమెకు ధైర్యం చెప్పి తమ ఊరికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అందరూ కలిసి ధనుష్ నిజస్వరూపం బయటపెట్టి అతనికి జైలు శిక్ష పడేలా చేశారు. నందిత ధనుష్ జీవితంలో నుండి పూర్తిగా బయటకొచ్చేస్తుంది. పుట్టింట్లోనే తన తండ్రి దగ్గరే ఉండిపోతుంది. కొన్ని నెలలు గడిచాక, నేను ఎవరి మనసునైతే గాయపరిచానో అతని ప్రేమే
నేను ఈరోజు ప్రాణాలతో ఉండేలా చేసింది. రాజు, నీ ప్రేమ నాకు ఒక రక్షణ కవచం అయింది. నేనే నీ విలువ అర్థం చేసుకోలేక నేను చాలా అవమానించాను అంటూ అతని గురించి ఆలోచిస్తూ ఉండేది ఆమె. ఓ రోజు ఆమె గుడికెళ్ళినప్పుడు పూజారి గారు, స్వామివారికి అభిషేకం జరిపించండి. అయ్యో, గుడి సమయం పూర్తి కావస్తుంది కదమ్మా. పైగా ఈరోజు నేను ఒక సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాను. మన ఊర్లో ఏదైనా పెళ్లి జరగబోతోందా? ఆ, నీతో పాటు కలిసి చదువుకున్న కుర్రాడు రాజు, నీకు తెలుసు కదా, అతని కోసం మంచి సంబంధం దొరికింది. అమ్మాయి వివరాలు రాజు వాళ్ళ అమ్మగారికి వివరించడానికి వెళ్తున్నాను. ఏమనుకోక తల్లి అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు పూజారి. రాజుకి పెళ్ళైనగానే నందిత కళ్ళు తడిసిపోయాయి. నాకు ఈ ప్రపంచంలో ప్రేమ దొరికేది కేవలం రాజు దగ్గరే. తను మరొకరి సొంతమైపోతే నేనేమవ్వాలి అనిపించింది ఆమెకు. పరుగు పరుగున ఇంటికి వెళ్ళి రాజుకి ఫోన్ చేసింది. రాజు, ఎక్కడున్నావు? సిటీలో ఉన్నాను. ఇక్కడ మీ అమ్మగారు నీకోసం సంబంధాలు చూస్తున్నారు. తెలిసింది నందు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నీకు ఇష్టమేనా? నాకు అర్థం కాలేదు నందు. ఏం లేదు, ఆల్ ది బెస్ట్ అంటూ ఆమె ఫోన్ కట్ చేయబోయింది. నందు, ఆగు, కట్ చేయొద్దు. నువ్వు చెప్పు, నేను ఈ పెళ్లి చేసుకోవాలా? నేనేం చెప్తాను, నీ పెళ్ళి నీ ఇష్టం. కానీ నాకు నువ్వంటే ఇష్టం నందు. నీ భర్తగా మారేంత స్థాయి నాకు లేదని అడగలేకపోతున్నానంతే. అతని మాటలు ఆమెలో ఆనందం కలిగించాయి. నిజమైన ప్రేమని పోగొట్టుకుంటే తిరిగి దొరకడం కష్టమని చెప్పడానికి నా జీవితమే ఒక ఉదాహరణ. ఆ రోజు నీ ప్రేమను ఒప్పుకొనుంటే నా జీవితంలో అంత భయంకరమైన పరిస్థితులు చూసేదాన్ని కాదు. ఇప్పుడు కూడా నిన్ను పోగొట్టుకోవాలని నాకు లేదు రాజు. కానీ పెళ్ళైపోయి విడాకులైన నాతో నీకు పెళ్ళంటే ఊర్లో వాళ్ళు మీ కుటుంబం గురించి తప్పుగా అనుకుంటారేమో. పిచ్చిదాన్న, నువ్వు నేను కావాలంటున్నావు. అంతకు మించిన గొప్ప మాట నేను జీవితంలో ఏది వినలేదు, వినలేను. ఊర్లో వాళ్ళేదో అంటారని నా ప్రాణాన్ని వదులుకోమంటావా? ఒక్కసారి వదులుకున్నందుకే చస్తూ బతికాను ఇన్నాళ్ళు. వచ్చేస్తాను నందు, ఊరొచ్చేస్తాను. నువ్వు కాల్ కట్ చేయొద్దు, మాట్లాడుతూనే ఉండు. ఊరొచ్చి నీ కళ్ళ ముందు నిలబడే వరకు నీతో మాట్లాడుతూనే ఉంటాను. అంతసేపు మాట్లాడితే ఛార్జింగ్ అయిపోతుంది. నేను కట్ చేస్తాను, నువ్వురా అంది ఆమె. అతను నవ్వుకొని తన బ్యాగ్ సర్దుకొని ఊరొచ్చేస్తాడు. వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని రెండు కుటుంబాలకి చెప్తారు వాళ్ళు. పెద్దవాళ్ళు మంచి చెడు మాట్లాడుకొని రాజు మీద ఉన్న నమ్మకంతో సరే అంటారు. వాళ్ళిద్దరికీ గుళ్ళో సింపుల్గా పెళ్లి జరిపిస్తారు. అతను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దక్కడంతో రాజు జీవితంలో సంతోషాలు నిండిపోయాయి. ఎంత డబ్బున్నా నిజాయితీగా ప్రేమించే తోడు లేకపోతే జీవితం నరకం అవుతుందని అర్థం చేసుకున్న నందిత రాజుని పెళ్లి చేసుకుని నిజమైన ప్రేమలో ఉండే ఆనందాన్ని అనుభవించింది. ఆ రకంగా రాజు ప్రేమ కథ సుఖాంతం అయింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.